వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో మొదలైన రిలే దీక్షలు. రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ కోరుతూ అందుకు కారకుడైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని కోరుతూ నేడు వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్ఆర్సీపీ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సుందరరామిరెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంకెల పెద్దపోలిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వంకెల చినపోలిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మరియు కార్యకర్తలు ఇవాల్టి దీక్షలో పాల్గొన్నారు. లోకేష్ రాజీనామా 19 నుంచి 24 వరకు కూడా ఏ విధంగా మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మేలు జరిగాయో చాలామంది వక్తలు ఉన్నారు. మన నియోజకవర్గంలో కానీ బద్వేల్ మున్సిపాలిటీలో కానీ జరిగినటువంటి అనేక అభివృద్ధి ఇక్కడ జరిగితే స్కూళ్ళకు జరిగే విషయం కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు, వైద్య ఆరోగ్య విషయంలో జగనన్న తెచ్చినటువంటి మేలు మరి ప్రతి గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఇక్కడ 4 కేంద్రాలు స్థాపించి ఏ విధంగా ఆరోగ్య కేంద్రాల వల్ల ఎలాంటి మేలు జరిగిందో మనందరికీ తెలిసినటువంటి విషయం. ప్రజలకు దరిదాపు 5 సంవత్సరాల్లో మన బద్వేల్ నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయలకు సంక్షేమ పథకాలన్నీ కూడా జగనన్న కాలంలో అందినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా 1,500 కోట్ల రూపాయలకు జగనన్న అందించినటువంటి విషయం. ఈనాడు రోడ్లు కానీ, మున్సిపాలిటీలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, తెలుగంగకు చేసినటువంటి మేలు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈనాడు బద్వేల్ నియోజకవర్గం అందరితో పాటు పోటీపడి ముందుంది అంటే ఇదంతా జగనన్న మనకు చేసిన మేలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ జంజీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరికీ కూడా మరి మనందరం కూడా వారి యొక్క తీస్తున్నటువంటి దీక్షకు మద్దతు ఇచ్చిన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవీచ్యుతిని చేయడానికి ఏ విధంగా పాటుపడ్డారో మనందరం చూస్తున్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రజలకు ప్రజా వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయో ఈనాడు మనం అందరం కూడా చూస్తున్నాము. కాబట్టి దీన్ని నిరసించాలి, మనం ఖచ్చితంగా ప్రతిఘటించాలి, ఖండించాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మీ ముందు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈనాడు మరి ఏ విధంగా ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు నేను కొన్ని మీ ముందు ఉంచుతాను. నిజానికి డిఎస్సి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు 10,000కు పైగా ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఒక డిఎస్సి కన్వీనర్ను అన్ని విధాలుగా నిజాయితీ కలిగినటువంటి ఒక అధికారిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలా డిఎస్సి కన్వీనర్ను నియమించకుండా కేవలం మరి అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రీకరించి ఆ నిర్వహణ బాధ్యతను కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్కే అప్పగించి మరి గుర్తు చేస్తున్నాను. మరి అక్కడి నుంచే ఇంకా అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆయనే ఇదంతా కూడా ఈ ప్రశ్నపత్రాల వ్యవస్థ అలంకరించిన పెద్దలు గోవిందరెడ్డి సార్కి, అదేవిధంగా మాజీ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారికి, పట్టణ అధ్యక్షులు సుందరరామిరెడ్డి అన్న గారికి, ఈరోజైతే ఏ కార్యక్రమాన్ని మేము యువజన నాయకులు రుద్రశివ మరియు
యువ నాయకులు, వైస్ పట్టణాధ్యక్షులు సునీల్, మరి వైసీపీ నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్ద ఎత్తున విచ్చేసిన విద్యార్థులకు, యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి 2025 ఇవ్వడం జరిగింది. అందులో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్టేట్ వైడ్గా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా వైసీపీ బద్వేలులో కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మెయిన్గా మేము తెలియపరచాల్సింది అనుకుంది ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ స్టూడెంట్ అయినా ఎంతో కష్టపడి వాళ్ళు చదివితే కానీ కాంపిటీషన్లో ఉత్తీర్ణులు కాలేదు. ఈరోజు మనం చూసాం మన సెంటర్లో ఏ విధంగా ప్రతిసారి నీట్ ఏదైతే ఎన్టీఏ రిపీటెడ్గా నీట్ ఎగ్జామ్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్నే వాళ్ళు రిజైన్ చేయించగలిగారు. నేపాల్లో ఇదే జెన్జీలు ప్రభుత్వాన్నే మార్చారు. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ తరఫున యువతలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, మన స్టేట్లో జరిగిన అవకతవకల మీద అవగాహన తీసుకురావాలి. వారికి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం వైసీపీ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఈరోజు మేమందరం కూడా వాళ్ళకు అండగా ఉంటున్నాం. ఈరోజు డిఎస్సిలో చూస్తే ఏ విధంగా పేపర్ లీక్ అయిందానికి నిదర్శనం ఏంటంటే, అది ఆ టెస్టింగ్ ఏజెన్సీలో పేపర్ అప్లోడ్ చేసిన అవుట్సోర్సింగ్ విద్యార్థి నవీన్ ఏ విధంగా కృష్ణా జిల్లాలో టాపర్గా నిలిచాడు. సరే, నిలిచిన అబ్బాయికి ఏమైనా జాబ్ ఇచ్చారా? సెకండ్ మెరిట్ లిస్ట్లో అబ్బాయి పేరు మాయమైంది. ఎందుకంటే అప్పటికే పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అదే కృష్ణా జిల్లాలో ఒక కుగ్రామంలో 7 మందికి జాబ్ వచ్చింది. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఆ పేపర్ లీకేజ్ అన్నది ఒక వ్యక్తి దగ్గర ఆగిపోలేదు, అది పలువురికి స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. సరే, అది ఒకటి గమనిస్తే, ఇంకొకటి జీవోల్ని మార్చారు. స్పోర్ట్స్ కోటాలో నియామకాల్లో గతంలో జీవో 74 ఉన్నది. దాంట్లో కంపల్సరీ ఆ అభ్యర్థులు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండేది. వీళ్ళకు అనుకూలంగా ఆ జీవోను మాయం చేసి జీవో 47 తీసుకురావడం జరిగింది. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళంటే ఏ విధంగా? స్పోర్ట్స్ కోటాలో ఏంటి, దానికి ఒక నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించిన వ్యక్తులకు రాలేదు. స్టేట్ లెవెల్లో ఇంటర్ స్టేట్ కాంపిటీషన్లో మెడల్ సాధించిన వ్యక్తులకు రాలేదు. కేవలము ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తొలి రౌండ్లలో పోయిన వాళ్ళు, ఏదైతే మనకు జూడో ప్రెసిడెంట్గా ఉన్న ఎంపీ భరత్ గారు, మన లోకేష్ గారి తోడల్లుడు, వారు ఏదానికైతే కనుక ప్రెసిడెంట్గా ఉన్నారో అది కానీ, సాఫ్ట్ బాల్ కూన రవికుమార్ గారు ఏదైతే అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారో వాళ్ళ